పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అని వినిపించంగానే హృదయం ద్రవించటం లేదా? మనలోని శక్తి ఊపిరి చక్కగా ఆడటం లేదా? ఇలాంటి మధురతరమైనటువంటి సన్నివేశములన్నీ ఎందుకు గుర్తు చేసుకున్నామంటే, ఇదే వేదిక మీద ఇన్ని వైభవాలతో చక్కగా మనకు కట్టెదుట అవకాశం తన వయస్సునంతా వచస్సునంతా వర్చస్సునంతా అర్పణం చేసిన మహానుభావులు పక్కనే ఉన్నారు. కాబట్టి ఇదంతా మనం గుర్తు చేసుకున్నాం నాతో సహా. కారణమేమిటి అంటే, ఇందులో మనకు పూర్వం ధర్మజ్యోతి పురస్కారములను పొందినటువంటి యొక్క మహానుభావులు ఎంతమందో ఉన్నారు. అంటే మానవ ధర్మం ఏమిటి, లోకానికి మనం చేయాల్సింది ఏమిటి, ఎంతవరకు ఉందండి బాధ్యత? దాన్ని ధర్మజ్యోతి స్వరూపులుగా చక్కగా ధర్మజ్యోతి మాలా స్వరూపులుగా అనేకమైనటువంటి జ్యోతి స్వరూపులలో మన మస్తానయ్య గారు ఒకరు. ఈనాడు కళారత్న బిరుదాంకితులై హంస అవార్డును పొందినటువంటి యొక్క వయస్సునంతా వచస్సునంతా కూడా స్వామి పదాలకు అర్పించినటువంటి యొక్క మహనీయులు అన్నమయ్య కళావేదికకే కాక అనేక వేదికలకు సుపరిచితులై మన పంటబండి ఇక్కడికి వచ్చి మొత్తమంతా కూడా ఇక్కడే తన వృత్తికి కూడా స్వస్తి చెప్పి ఇదే సేవలో కంటిన్యూ చేసినటువంటి వారే మస్తానయ్య గారు. కాబట్టి వారికి సన్మానం చేసుకోవటం మన భాగ్యం. వారి యొక్క సేవలన్నీ కూడా కొనియాడటం మన భాగ్యం. వారి సేవలతో పాటు మరొక్క విషయాన్ని మనవి చేస్తున్నా, ఎవరినైనా సరే తల్లిదండ్రుల్ని చూచేటువంటి వారు వారే పరమాత్మ స్వరూపులు నా దృష్టిలో. వృద్ధాశ్రమాలకు పంపిస్తే వృద్ధాశ్రమం అవుతుంది మనం ఈ రకంగా ఉండటం కాదండి. ఆయన అలా చూశారు తల్లిదండ్రుల్ని 100 ఏళ్ళు. ఇదే వేదిక మీద తండ్రి గారికి 100వ జయంతి ఉత్సవాన్ని జరిపించేటటువంటి యొక్క మహనీయులు మన మస్తానయ్య గారు. కాబట్టి వారికి ఇప్పుడు పురస్కార సభా సన్నివేశాన్ని మనందరం కూడా కన్నుల పండుగగా దర్శనం చేద్దాం. వారిని సమన్వయపరచడానికి వేదిక మీదికి వారిని వేంచేయవలసిందిగా